ఎస్. మన విశ్వం అనే టాపిక్ నుండి ప్రతి ఎగ్జామ్‌లలో 2-3 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మరి ప్రీవియస్ పేపర్‌లలో డైరెక్ట్ ఆన్సర్ ద్వారా మనము ఇంపార్టెంట్ క్వెషన్‌లను కొన్ని చూద్దాం. తప్పకుండా ఉపయోగపడుతుంది. శుక్రగ్రహం తరహాలోనే సూర్యుడి చుట్టూ తూర్పు నుంచి పడమరకు తిరిగే గ్రహం ఏది అని అంటుంది ఇక్కడ. యురేనస్ గ్రహం తూర్పు నుంచి పడమరకు తిరిగే గ్రహం. అదేవిధంగా అక్షం అత్యధికంగా వంగి ఉండటం ఏ గ్రహం యొక్క ప్రత్యేకత అంటుంది ఇక్కడ. ఇది కూడా యురేనస్ యొక్క ప్రత్యేకత. అదేవిధంగా యురేనస్ కు సంబంధించి ఇంకో ప్రశ్న చూస్తే యురేనస్ గ్రహం సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి పట్టే సమయం ఎంత అని అంటుంది ఇక్కడ. 84 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి పట్టే సమయం 84 సంవత్సరాలు. యురేనస్ గ్రహానికి మరో పేరేంది అని అంటే గ్రీన్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. అదేవిధంగా సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి నెప్ట్యూన్ కు పట్టే సమయం ఎంత అని అంటే 165 సంవత్సరాలు పడుతుంది. తోకచుక్కలు సూర్యుడి చుట్టూ ఏ కక్షలో పరిభ్రమిస్తుంటాయి అంటే అతి దీర్ఘవృత్తాకార కక్షలో తోకచుక్కలు సూర్యుడి చుట్టూ ఒక కక్షలో పరిభ్రమిస్తాయి. తోకచుక్క సూర్యుడిని సమీపించే కొద్దీ దాని తోక పొడవు పెరుగుతుందా తగ్గుతుందా అంటే పెరుగుతుంది. అదేవిధంగా హేలీ అనే తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? 76 సంవత్సరాలు హేలీ తోకచుక్క 1986లో కనిపించింది. తిరిగి 2062లో దీన్ని చూడవచ్చు. ఇది హేలీ తోకచుక్కకు సంబంధించినటువంటి ప్రశ్న. అదేవిధంగా సౌర కుటుంబం ఏ ఏ పదార్థాలతో ఏర్పడిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఉపకరించేవి ఏవి అనంటే ఉల్కపాతాలు. ఇవన్నీ కూడా చిన్నగా ప్రశ్నలు అనిపిస్తుండొచ్చు, కానీ రైల్వేలో కానీ రకరకాల ఎగ్జామ్లలో ఇలాంటివి అడుగుతుంటాడు. జాగ్రత్తగా గమనించాలి. భారతదేశం మొదటిసారిగా ప్రయోగించిన ఉపగ్రహం ఇంపార్టెంట్. ఇది ఆర్యభట్ట ఉపగ్రహం యొక్క భారతదేశం మొదటిసారిగా ప్రయోగించిన ఉపగ్రహం ఏది అని అంటే ఆర్యభట్ట. విశ్వానికి కేంద్రంలో సూర్యుడున్నాడు. మిగతా అంతరిక్ష వస్తువులన్నీ దాని చుట్టూ పడమర నుంచి తూర్పు వైపు తిరుగుతున్నాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు అని అంటే కోపర్నికస్. చంద్రుడి ఆకారంలో కలిగే మార్పులను ఏమంటారు? చంద్రకళలు అని అంటారు. టెట్లో కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అతి తక్కువ వ్యాసం ఉన్న గ్రహం ఏది? బుధ గ్రహం. సూర్యుడిలో మండుతున్న ఇంధనం ఏది? ఉదజని అంటే హైడ్రోజన్ అనే ఇంధనం మండుతుంది. నక్షత్రాలు తూర్పు నుంచి పడమరకు తిరుగుతున్నట్లు కనిపించడానికి కారణం ఏంది? భూమి పడమర నుంచి తూర్పునకు గుండ్రంగా తిరగడం దీనికి కారణం. సూర్యుడు ఏ తరహా నక్షత్రం? మధ్య తరహా నక్షత్రం. సూర్యుడి చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి శని గ్రహానికి ఎంత కాలం పడుతుంది అని అంటే 29.5 సంవత్సరాలు పడుతుంది. మనం ఎల్లప్పుడూ చంద్రుడి ఒకే ముఖాన్ని చూస్తుంటాం. కారణం చంద్రుడి ఆత్మ భ్రమణ భూమి చుట్టూ పరిభ్రమణ కాలాలు సమానం, అంటే 27.3 రోజులు అని అర్థం. చంద్రుడికి భూమికి మధ్య దూరం ఎంత? 3,84,399 కిలోమీటర్లు. బ్లాక్ హోల్ దేని సూచిస్తుంది? రోదసిలో ఒక నక్షత్ర స్థితిని సూచిస్తుంది. రోదసి యాత్రకుడి బాహ్య రోదసి ఎలా కనిపిస్తుంది అంటే నల్లగా కనిపిస్తుంది. భూకేంద్రం ఎన్ని పొరలుగా ఉంటుంది అంటే 2.
అవేవి బాహ్య కేంద్ర మండలం, అంతర్కేంద్ర మండలం. బాహ్య కేంద్ర మండలం 2300కి, అంతర్కేంద్ర మండలం 2600 కిలోమీటర్గా చెప్పవచ్చు. రాత్రి సమయంలో కాంతివంతంగా కనిపించే గ్రహం శుక్రుడు. జియోస్టేషనరీ ఉపగ్రహం భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయం 24 గంటలు. ఆస్ట్రనామికల్ యూనిట్ అనే ప్రమాణాన్ని వేటి మధ్య దూరం కొలవడానికి ఉపయోగిస్తారు? సూర్యుడి కేంద్రం నుంచి భూకేంద్రానికి మధ్య దూరం కొలవడానికి ఉపయోగిస్తారు. అంతరిక్షం బయట నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించిన చిన్న పదార్థాన్ని ఏమని పిలుస్తారు అని అంటే ఉల్కా అని అంటారు. భూమధ్య వాతావరణంలో పొరల సరైన క్రమం ఏది అని అంటే ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మోనోస్పియర్, ఐనోస్పియర్, ఎగ్జోస్పియర్. చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లలో రిపీటెడ్గా వస్తున్నటువంటి ప్రశ్న ఏదైనా ఉంది అని అంటే అది ఇదే. భూమి వాతావరణంలో పొరలు సరైన క్రమంలో అమర్చండి అనే ప్రశ్న రిపీటెడ్గా వస్తుంది. సౌర వ్యవస్థను కనుగొన్నవారు కోపర్నికస్. సౌర మండల వ్యవస్థ ఎక్కడి నుంచి ప్రారంభమైనట్లు భావిస్తారు అని అంటే సూర్యుడి నుంచే ప్రారంభమైనట్టు భావిస్తారు. కృత్రిమ ఉపగ్రహాన్ని ఉపయోగించిన మొదటి దేశం రష్యా. చంద్రుడిపైకి మానవుడిని పంపిన మొదటి దేశం అమెరికా. జాన్ గాలే కనుగొన్న గ్రహం ఏది అంటే ఇంద్రుడు. భారత్ తన తొలి ఉపగ్రహమైన ఆర్యభట్టను ఎప్పుడు ప్రయోగించింది అని అంటే 1975లో ప్రయోగించింది. దేన్ని ప్రయోగించింది అని అంటే ఆర్యభట్ట అనే ఉపగ్రహాన్ని. పాలపుంత చుట్టూ సూర్యుడు ఒకసారి పరిభ్రమించడానికి పట్టే కాలం 250 మిలియన్ సంవత్సరాలు. నక్షత్రం రంగు దేని సూచిస్తుంది అంటే ఉష్ణోగ్రతను. భూమి ఏ గ్రహాల మధ్యలో ఉంది? శుక్రుడు అంగారకుడి మధ్య ఉంది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఏ విషయాన్ని వివరిస్తుంది? విశ్వ ఆవిర్భావం విషయాన్ని వివరిస్తుంది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? అబే జార్జియస్ లైమిట్రీ. జీవిని ప్రతి చోట ప్రభావితం చేసేది గురుత్వాకర్షణ. బ్లూ మూన్ అంటే ఒకే నెలలో 2 సార్లు వచ్చే పౌర్ణమి చంద్రుడు బ్లూ మూన్ అంటారు. భూస్థావర ఉపగ్రహం ఎత్తు ఎంత అనంటే 36,000 కిలోమీటర్లు. భూకేంద్రం నుంచి భూస్థావర ఉపగ్రహం ఎత్తు అంటే 42,400 కిలోమీటర్లు. భూస్థావర ఉపగ్రహం భూమి చుట్టూ పరిభ్రమించడానికి పట్టే కాలం 23 గంటల 56 నిమిషాల 4.9 సెకండ్లు లేదా సుమారు 24 గంటలు లేదా ఒక రోజు అని చెప్పవచ్చు. భూమికి అత్యంత సమీపంలో భూమి చుట్టూ పరిభ్రమించేందుకు ఉపగ్రహానికి పట్టే సమయం ఎంత? 84.6 నిమిషాలు లేదా 5,000 సెకండ్లు. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అనంటే కోపర్నికస్. సూర్యకేంద్రక సిద్ధాంతం సరైందేనని అభిప్రాయపడ్డ శాస్త్రవేత్త ఎవరు అనంటే టైకో బ్రాహి. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని వివరించేందుకు నియమాలు ప్రతిపాదించింది ఎవరు? జోహెనెస్ కెప్లర్. కెప్లర్ ఎన్ని గ్రహ గమన నియమాలను ప్రతిపాదించారు? 3. కెప్లర్ మొదటి గ్రహ గమన నియమానికి మరో పేరు ఏమిటంటే కక్ష నియమం. కెప్లర్ రెండో గ్రహ గమన నియమానికి మరో పేరు ఏంది అంటే వైశాల్య నియమం. కెప్లర్ మూడో గ్రహణ గమన నియమానికి మరో పేరు ఏంటి అనంటే ఆవర్తన కాల నియమం. ఈ 3 పేర్ల. సూర్యుడి చుట్టూ గ్రహాలు ఏ కక్షలో పరిభ్రమిస్తుంటాయి? దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమిస్తుంటాయి. భూమికి సూర్యుడికి మధ్య ఉన్న అత్యల్ప దూరాన్ని ఏమంటారు అంటే పరిహేళి అని అంటారు. పరిహేళి ఏ రోజున ఏర్పడుతుంది అంటే జనవరి 3న ఏర్పడుతుంది. పరిహేళి ఏర్పడినప్పుడు భూమికి సూర్యుడికి మధ్య దూరం ఎంత అంటే 147 మిలియన్ కిలోమీటర్లు.
మరి భూమికి సూర్యుడికి మధ్య ఉండే అత్యధిక దూరాన్ని ఏమంటారు అంటే అపహేళి. భూమికి సూర్యుడికి అతి దగ్గరగా ఉంటే పరిహేళి, అతి దూరంగా ఉంటే అపహేళి అని అంటారు. అపహేళి ఏ రోజున సంభవిస్తుంది? జూలై 4న. మరి పరిహేళి ఏ రోజు సంభవిస్తుంది? జనవరి 3న. అపహేళి ఏర్పడినప్పుడు భూమికి సూర్యుడికి మధ్య ఉండే దూరం ఎంత? 152 మిలియన్ కిలోమీటర్లు. మరి పరిహేళి ఏర్పడినప్పుడు దూరం ఎంత? 147 మిలియన్ కిలోమీటర్లు. భూమి ఉపరితలంపై ఉన్న పొరను ఏమంటారు? భూపటలం. భూపటలం మందం 5 కిలోమీటర్ల నుంచి 32 కిలోమీటర్లు. ఈ పొరలో లభ్యమయ్యే మూలకాలు సిలికాన్, అల్యూమినియం. మరి చివరి ప్రశ్న, భూపటలం కింది భాగంలో ఉండే పొరను ఏమని పిలుస్తారు? భూప్రవారం. దీని మందం 2900 కిలోమీటర్లు. ఈ పొరలో లభ్యమయ్యే మూలకాలు ఏవేనంటే సిలికాన్, మెగ్నీషియం. ఇవి మనకు ఒక విశ్వానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి రకరకాల ఎగ్జామ్లలో ఇందులో నుండి రిపీటెడ్గా రావడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో దేనిపై చేయాలనో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.